ఫుల్ రాలేదు. ఫోన్ చేస్తాను అదేవిధంగా స్థానిక నాయకులు చంద్రనారాయణ గారు, ప్రభాకర్ గారు, అదేవిధంగా గారు, మనోహరెడ్డి గారు, పత్రికా మిత్రులకు, విద్యార్థులకు ఇప్పటికే సమయం అధికమైంది కాబట్టి మొత్తం దేశంలో జరుపుకోవాలనేటువంటి పిలుపు మేరకై పెద్ద సంఖ్యలో విద్యార్థులు, స్థానిక ప్రజలు ఈ తెలంగాణ యాత్రలో పాల్గొంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను అభినందిస్తున్నాను. అదే ఆగస్టు నాడు మనం 80వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకోబోతున్నాం. అయితే ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం మనందరికీ కూడా రానున్న రోజుల్లో భారతదేశం ప్రపంచంలో కూడా ఒక వికసిత భారత్గా, ఒక అభివృద్ధి చెందిన భారత్గా, ఒక సస్యశ్యామలంగా దేశంగా మనం ఉండాలని చెప్పేసి ఆ సంకల్పం మీద తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సంస్థగా మారినటువంటి నేపథ్యం ఉంది. ఈరోజు విద్యార్థులు, యువకులు మన దేశంలో రాకెట్లు తయారు చేసే స్పేస్ పంపిస్తున్నారు, అది కూడా మన రాష్ట్రంలో కూడా. కాబట్టి యువకులు, విద్యార్థులు ఈ దేశం భవిష్యత్తు వారు. కాబట్టి వారి యొక్క పాత్ర రేపు రాబోయే రోజుల్లో ఈ దేశం అభివృద్ధిలో చాలా ఉంటుంది. మన ఆలోచన విధానం కానీ, మన దేశ సమగ్రత కోసం మనం ఆలోచించేటటువంటి మన వెనుకున్న మార్గం కానీ, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ప్రపంచంలో అనేక దేశాలు యుద్ధాల్లో ఉన్నప్పుడు కూడా మన దేశంలో మన ఒక ఆర్థిక వ్యవస్థ కానీ, మన ఒక దేశం ఒక అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కానీ ఎక్కడ కూడా ఆగలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి ఒక ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాల వల్ల ఈ దేశంలో అనేక మంది యువకులకు ఈరోజు ఉద్యోగ అవకాశాలు కలుగుతూ ఉన్నాయి. ముద్రా లోన్ ద్వారా కానీ, స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ద్వారా లక్షలాది కోట్లాది మంది యువకులకు ఉద్యోగాలే కాకుండా వాళ్ళు అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితిలో యువత ఉన్నది. అంతేకాకుండా భారతదేశంలో గతంలో కేవలం 6 ఐఐటీలు ఉంటే ఈరోజు 20 ఐఐటీలు
విద్యా సంస్థల్లో కూడా ఈరోజు అనేకమైన మార్పులు తీసుకోవడం జరిగింది నరేంద్ర మోదీ గారు. కాబట్టి ఈ యొక్క సంవత్సరము మనం జరుగుతున్నటువంటి యొక్క స్వాతంత్ర దినోత్సవం ముందు ఈ దేశం కోసం మనం అందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి ఆలోచనతో మనం ముందుకు పోవాలని చెప్పేసి దేశమే మనకు ముఖ్యము, దేశమే ప్రధానము, నేషన్ ఫస్ట్ అనేటటువంటి ఒక సంకల్పంతో మనం అందరం కూడా ఈ దేశం కోసం పనిచేయాలని చెప్పేసి కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం మీ అందరినీ కోరుతూ మరొకసారి కొద్దిగా ఆలస్యం వచ్చినందుకు మీ అందరినీ కూడా క్షమాపణ కోరుతూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా జిల్లా అధ్యక్షుడైనటువంటి యొక్క సంజీవ్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను.